నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 లో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపులు. వైద్యుల సమక్షంలో తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుంటున్న ప్రజలు. ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి. రైతు పొలం ఆన్లైన్ చేసేందుకు 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్ఓ మరియు వీఆర్ఏ. ప్రారంభమైన మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు. రిబ్బన్ కట్ చేసి క్రీడా పోటీలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ విగ్రహం ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయాల పరిధిలో సంతకాల సేకరణ. నవరత్నాల ముసుగులో వైసీపీ ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలకు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాక్కుంటూ అన్ని విధాలా దోచుకు తింటున్నారని, విద్యుత్ బిల్లులు చూసి ప్రజలు కంటతడి పెడుతున్నారని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 13వ బ్లాక్లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, సతీమణి వసంతలక్ష్మి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, పట్టణ మహిళా కమిటీ సభ్యులు బ్లాక్లో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే అక్క చెల్లెమ్మలకు, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచి పెద్ద ఎత్తున ప్రజలను దోచుకు తింటున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని, నవరత్నాల ముసుగులో ప్రజలకు రావాల్సిన సంక్షేమాలను పక్కదారి పట్టిస్తున్నారని, విద్యుత్, ఇసుక, సిమెంటు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశానంటే విధంగా చేసి సామాన్య మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని ప్రజలు గ్రహించి ఇలాంటి దగాకోరు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు మేలు చేసే తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం వార్డు ప్రజలు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 13వ బ్లాక్లో ఇంటింటికి తిరుగుతూ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వాలు అందించబోయే సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే అతను చెప్పాడో దానికి పూర్తి విరుద్ధంగా ఈ పరిపాలన ఉంటుందని చెప్పి ఈ ప్రజలు గ్రహించలేకపోయారు. ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజావేదికను కూల్చడం బిగించేసి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి అయితే ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ప్రజలందరూ ఓట్లేస్తారు. కానీ ఈయన ధనార్జనే సంపాదనే ధ్యేయంగా ఏ రకంగా వనరులను దోచుకోవాలా, రాష్ట్రంలో ఉన్న వనరులన్నింటినీ తన ఇంటికి చేల్చుకోవాలా, ఏ రకంగా ఆస్తులు కూడగట్టుకోవాలా, ప్రజా సంపదను ఏ రకంగా దోచుకోవాలనే ఉద్దేశంతో అతని పరిపాలనా విధానం అంతా ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రాష్ట్రంలో ఇసుక విధానం మీద కొత్త పాలసీ తీసుకొని వస్తానని చెప్పి ఇసుక పాలసీ వచ్చేంత మటుకు ఈ బేల్దార్ మేస్త్రీలు అయితేనేమి, నిర్మాణ రంగ కార్మికులందరి కడుపులు కొట్టినాడు. తర్వాత ఇసుక విధానము అనే ఒక పాలసీ తీసుకొని వచ్చి ఎక్కడ దేశంలో ఎప్పుడూ లేని రేట్లు ఇసుకకు పెంచేసి గతంలో ఈ మార్కాపురం పట్టణంలో 650 రూపాయలకు టన్ను ఇసుక చిక్కేది. అదే ఇప్పుడు 1450, 1500 రూపాయలు పడతా ఉంది ఒక టన్ను ఇసుక. ఈ రకంగా మొత్తం తన తమ్ముళ్లను, తన కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని ఈ సహజ వనరులైనటువంటి లాటరైట్ కానీ, ఇసుక కానీ, చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ కానీ, ఇటువంటి మినరల్స్ బైరటీస్ కానీ ఇవన్నీ దోచుకుంటా ఉన్నారు. వీళ్ళు వనరులను దోచుకుంటా ఉన్నారు. లాస్ట్కు మద్యం వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. రాష్ట్రంలో అన్ని డిస్టిలరీ ఇలా ఓనర్లను బెదిరించి వాళ్ళ ద్వారా బలవంతంగా ఈ డిస్టిలరీ స్వాధీనం చేసుకొని తన రోజుకు రకరకాల బ్రాండ్లతోటి మద్యాన్ని, నాసిరకమైన మద్యాన్ని తయారు చేసి
పేద ప్రజలకు అలివిగాని ధరలకు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ప్రతి ఒక్క ప్రజలు గమనించారు. ఏదో నేను ప్రజలకు సంక్షేమాలు ఇస్తున్నా, నవరత్నాల ద్వారా సంక్షేమాలు ఇస్తున్నా అంటున్నారు. నువ్వేమైనా సంపద సృష్టించి సంక్షేమాలు ఇస్తే బాగుంటుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తే బాగుంటుంది. లక్షల కోట్ల రూపాయలు నీకు అవకాశం ఆడ చిక్కితే ఆడ నుంచి అప్పులు తీసుకొని వచ్చి నేనేదో సంక్షేమాలు ఇస్తానంటున్నావు. కానీ ఇవాళకి ఉద్యోగస్తులకు సకాలంలో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజన్నా 1వ తేదీ జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇట్లా పాలన చేత కాకుండా ధనార్జనే సంపాదనే ధ్యేయంగా నువ్వు ఈ రకంగా ముందుకు పోతా ఉన్నావు. ప్రతి ఒక్కళ్ళు నీ దుర్మార్గ పాలన గ్రహించారు. నీకు బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రేపు 2024లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నిన్ను నీ పాలనకు చరంగీతం పాడాలని చెప్పి ప్రజలందరూ కంకణ బద్దులై పనిచేస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ నోటిఫికేషన్ వస్తుంది. వేలాదిగా లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నీపై తిరుగుబాటు చేస్తారని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా వీఆర్ఓ, వీఆర్ఏ మరియు ఒక మధ్యవర్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గంగాపాలెం వీఆర్ఓ కుమార్ నాయక్, గురిజేపల్లి వీఆర్ఏ షేక్ జానీ, మధ్యవర్తి చింతల చెరువు నాగిరెడ్డి 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కేవీ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు త్రిపురాంతకం మండలం రామసముద్రం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే రైతుకు ఎర్రగొండపాలెం మండలం రామచంద్రపురం ఇలాకాలో ఉన్న పొలం తాలూకు ఆన్లైన్ కొరకు అర్జీ పెట్టుకునగా ఆన్లైన్ చేసేందుకు వీఆర్ఓ, వీఆర్ఏ 25,000 రూపాయలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే సదరు రైతు ఈ విషయం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నేడు వారి సమక్షంలో వీఆర్ఓ, వీఆర్ఏలకు 20,000 రూపాయల నగదు లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మధ్యవర్తి చింతల చెరువు నాగిరెడ్డి, వీఆర్ఏ జానీ బాషా, వీఆర్ఓ కుమార్ నాయక్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ కేవీ శ్రీనివాసులు తెలిపారు. అతనికి 1 ఎకరా 45 సెంట్లు వాళ్ళ అమ్మగారి నుంచి ఇతని పేరున ట్రాన్స్ఫర్ అయింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా జరిగింది. దాని మీద అతను మిటేషన్ మరియు పట్టాదారు పాస్బుక్ కోసం అలాగే వాళ్ళ నాన్నగారికి అదే విలేజ్లో రామచంద్రాపురంలో 1 ఎకరా 99 సెంట్లు భూమి ఉంది. దానిలో పట్టాదారు పాస్బుక్ ఇచ్చారు, కానీ ఆ పట్టాదారు పాస్బుక్లో మిస్టేక్ పడటం వల్ల దాన్ని రెక్టిఫికేషన్ కోసం కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఈ 2 అర్జీలు ప్రాసెస్ చేసి వర్క్ కంప్లీట్ చేయడానికి అక్కడ వీఆర్ఓ గారు ఆయన కుమార్ నాయక్ గారు 25,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. నెగోషియేషన్ జరిగిన తర్వాత దానికి 20,000 రూపాయలకి ఫిక్స్ అవడం జరిగింది అనమాట. దాని మీద ఈ నాగిరెడ్డి ఫిర్యాదుదారుడు అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను 1వ తారీఖు సంప్రదించడం జరిగింది. మేము 6వ తారీఖు రావడం జరిగింది. మేము అదంతా కూలంకషంగా విచారణ చేసుకుని ఈరోజు ఆ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కుమార్ నాయక్ వచ్చేసి అతను డబ్బులు డైరెక్ట్ తీసుకోకుండా అక్కడ పక్కన ఉన్న వీఆర్ఏ అతను జానీ భాషకి చెప్పడం జరిగింది. జానీ భాష ఏం చేస్తాడు, ఇంటర్ను అతను పక్కనే అదే ఊరికి చెందిన చింతల చెరువు వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రాడు ఉంటాడు, అతనికి చెప్పడం జరిగింది. ఆ కుర్రాడు తీసుకోవడం జరిగింది. సో ఇది మెయిన్ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతను మిగతా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఎలా చేయడం వల్ల ఈ డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళ ముగ్గురు కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్షతో వైద్య రంగంలో సువర్ణ అధ్యాయం మొదలైందని డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 2వ సచివాలయ పరిధిలోని ఏకలవ్య కాలనీలో గల మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష 2 క్యాంపును మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ లో కాలనీ ప్రజలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించుకున్న వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, అత్యవసర చికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ అనుసంధానమైన హాస్పిటల్కు రిఫర్ చేశారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2 నిర్వహిస్తున్న క్యాంపును డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య శిబిరానికి వస్తున్న ప్రజలకు అందిస్తున్న సేవలను స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ మున్సిపల్ కమిషనర్ పలువురికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష క్రింద ప్రజల ఇంటి ముంగిటికే వైద్య సేవలు అందుతున్నాయని, అవసరాలకు తగ్గట్టు ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ నిర్వహిస్తున్నామని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేసి ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సలు అందించేందుకు అన్ని ఏర్పాట్లను చేశామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బంది, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కన్సర్న్డ్ ప్రిస్క్రిప్షన్ బట్టి దాన్ని వాళ్ళు చక్కగా బ్యాగ్లో పెట్టి మెడిసిన్స్ ఇస్తారు, వాళ్ళకి అలాట్మెంట్ జరుగుతుంది. అంత తర్వాత అన్నీ అప్లోడ్ చేసుకుంటారు. అన్ని చోట్ల మనకి యూజువల్గా MLHPలు ఉంటారు, వాళ్ళందరూ ఆన్లైన్ అప్లోడ్ చేస్తారు. అన్నీ బాగానే ఉన్నాయి అరేంజ్మెంట్స్, ఇక్కడ మటుకు అన్నీ బాగానే అరేంజ్ చేశారు. నిన్న ఏఎన్ఎంస్కి, ఆశాస్కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మన ఆరోగ్యశ్రీ గురించి కూడా చెప్తారు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయి, ఏ జబ్బులకి ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉందా స్పెషాలిటీ, లేదా కార్డియాలజీ హాస్పిటల్ ఉంది, మనకు అమృత హాస్పిటల్ ఒంగోలులో, ఇంకా GH ఉంది, కిమ్స్ ఉంది, రిమ్స్ ఉంది. అన్ని ఆ హాస్పిటల్స్కి కన్సర్న్ హాస్పిటల్స్ ఎక్కడైతే డాక్టర్ స్పెషలిస్ట్ అవైలబుల్లో అక్కడికి రెఫరల్ జరుగుతుంది. ఆ రెఫరల్ కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హ్యాండ్ హోల్డింగ్ విధానం అన్నమాట. అంటే మనం వాళ్ళని రెఫర్ చేసే పేషెంట్కి కూడా 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తారు ఫర్ ట్రాన్స్పోర్టేషన్. ఆ కన్సర్న్ హాస్పిటల్కి మన డాక్టర్ గారు ఎక్కడికైతే రెఫర్ చేస్తారో అక్కడ గవర్నమెంట్ 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో, కన్సర్న్ పేషెంట్ అకౌంట్లోనే వేసేస్తారు. అది తీసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకున్న తర్వాత మనకి MO హెల్త్ యాప్ అని ఉంటుంది. ఆ MO హెల్త్ యాప్లో మనకి అన్ని బీపీకి షుగర్ సంబంధించిన బీపీ, షుగరు, తర్వాత 2 బీపీ, షుగర్ 2 ఉన్న వాళ్ళకి అనే యాప్లో మన 4 విధాలుగా ఉంటుంది. ఆ 3 మామూలుగా నెలకు సంబంధించి మనం ఇచ్చేస్తాం, నెలకు సరిపడా మందులు, బీపీకి కానీ షుగర్ కానీ, బీపీ షుగర్ 2 ఉన్న వాళ్ళకి కానీ. ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే దీంట్లో ఈ ఫేస్ ఆఫ్ జగనన్న ఆరోగ్య సురక్షలో ఏం జరుగుతుందంటే అదర్స్ అనే ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు మనకు. దాంట్లో ఏంటంటే క్యాన్సర్కి సంబంధించి ఇంకా మిగిలిన రోగాలు ఉన్నాయి కదా, అన్నీ ఏ వ్యాధులు అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, తర్వాత హార్ట్, లివరు, ఏ ప్రాబ్లం ఉన్నా ఏదైనా సరే క్యాన్సర్ పేషెంట్స్కి ముఖ్యంగా మంచిగా వాళ్ళకి నెలకు సరిపడా మందులు ప్రిస్క్రిప్షన్ మనం దాంట్లో ఇక్కడ ఆరోగ్య సురక్ష క్యాంపులో అప్లోడ్ చేసిన డాక్టర్ గారు వాళ్ళకి గవర్నమెంట్ ఒక బాక్స్లో పెట్టి ఒక నెలకు సరిపడా మందులు వాళ్ళ ఇండ్లకే పంపించడం జరుగుతుంది. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి మండల అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ బోరిగొర్ల ఉషారాణి మురళి మరియు మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, మండల తహసీల్దార్ ఎం సువర్ణ, ఎంఈఓ సాంబశివరావు పాల్గొన్నారు. ముందుగా మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులు సమక్షంలో అతిథులు రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిభావంతులకు గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని క్రీడలతోనే మానసిక ఉల్లాసం వస్తుందని ఉద్దేశంతో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు మండల స్థాయి క్రీడా పోటీలు జరగనున్నట్లు తెలిపారు. అనంతరం నియోజకవర్గ స్థాయి మరియు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు జరగనున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు పంచాయతీ సెక్రటరీలు, క్రీడాకారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనము రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగానటువంటి మొదలుపెట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు సచివాలయం లెవెల్లో పూర్తి అయిపోయినాయండి. సచివాలయంలో గెలిచిన టీములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మండల స్థాయి లెవెల్లో ఈ రోజు నుంచి ఆటల పోటీలు ప్రారంభించడం జరిగిందండి. ఈ ఆటల పోటీలు క్రికెట్ ఆటల పోటీతో మొదలుపెట్టడం జరిగిందండి. గౌరవ అధ్యక్షుల వారైనటువంటి మన మండల పరిషత్ అధ్యక్షుల వారి చేతుల మీదుగా మనము ఈ గేమ్ను స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు 10వ తారీఖు అండి, 19వ తారీఖు వరకు మనకు షెడ్యూల్ ఉన్నాయండి. ఈరోజు క్రికెట్, వాలీబాల్ ఆట
గెలిచిన టీంల మధ్య జరుగుతుందండి నాకౌట్. సో ఈ రోజు నుంచి జరిగే ఈ ఆటల పోటీలు అన్ని టీంలు కూడాను చక్కగా ఆడి ఎటువంటి ఘర్షణకు తావు లేకుండా చక్కగా ఆడి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా మండలం నుంచి మంచి టీము వెళ్ళి నియోజకవర్గ స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కూడా వెళ్ళి ఫస్ట్ ప్రైజు ఏదైనా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఒక ప్రైజ్ గెలవాలని చెప్పేసి ఎంతో మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటాను. గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా నెలకు ఒకసారి రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కురిచేడు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని ప్రాథమిక వైద్యశాలలో జరిగిన PMSMA కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల నుంచి గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటూ వైద్యులు చెప్పే సలహాలు, సూచనలు పాటిస్తే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, వైద్యులు ఇచ్చే సూచనల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, తల్లి, పిల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని ఆయన తెలిపారు. గర్భిణీ స్త్రీలకు కావలసిన రక్త, యూరిన్, ఎకో, బీపీ, షుగర్ పరీక్షలతో పాటు అందుబాటులోని ఇతరత్ర పరీక్షలు చేయించి వారికి కావలసిన మందులను పంపిణీ చేశారు. అలాగే బిడ్డ ఎదుగుదల, తల్లి ఆరోగ్యం విషయంలో పాటించాల్సిన సూచనలు ఇచ్చారు. పరీక్షల నిమిత్తం మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన 80 మంది గర్భిణీ స్త్రీలకు కురిచేడు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గౌరవాధ్యక్షుడు రామారావు, కార్యవర్గ సభ్యులు ప్రసాద్, నాగరాజ్, నారాయణ, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ సృష్టికర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జెడ్పీటీసీ సారే వెంకట్ నాయుడు అన్నారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో విజయవాడ స్వరాజ్ మైదానంలో ఈ నెల 19వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అన్ని గ్రామ సచివాలయాలలో జన భాగీదారీ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలులోని గ్రామ సచివాలయంలో 3 సచివాలయాల కార్యదర్శులు సురేష్ కుమార్, స్వర్ణలత, శ్రీనివాసులు ఆధ్వర్యంలో భాగీదారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ సారే వెంకట్ నాయుడు, సీనియర్ వైసీపీ నాయకులు వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. అనంతరం మహాశిల్పం సంతకాల ఫ్లెక్సీపై అందరూ సంతకాలను చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు సురేష్ కుమార్, స్వర్ణలత, శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాలలో జన భాగీదారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని, అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహం, మెమోరియల్ ఫోటోతో కూడిన ఫ్లెక్సీని అందుబాటులో ఉంచి దానిపై అందరి చేత సంతకాల సేకరణ కూడా చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. OTT యాప్స్ ఉచితం. సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్ 50 Mbps నూతన కనెక్షన్ పై 10 OTT యాప్స్ మరియు వైఫై రౌటర్ ఉచితం. గమనిక, ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే. వెంటనే సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులు భిక్షాటన చేస్తూ వినూత్న తరహాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సిఐటియు నాయకులు రూబెన్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నిరవధిక సమ్మె 16వ రోజు కొనసాగించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె ఆవరణలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వైసీపీ ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జగన్ ప్రభుత్వం కాలయాపన చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కార్మికులు పట్టణంలో భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ పనితీరుకు నిరసనగా రానున్న రోజుల్లో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, జగన్ ప్యాలెస్ను సైతం ముట్టడిస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ సమ్మె చేస్తున్నప్పటికీ జగన్ స్పందించకుండా మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని,
మున్సిపల్ కార్మికులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మె కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యమం చేస్తూ ఉంటే, పోరాటం చేస్తూ ఉంటే ఈ న్యాయమైన పోరాటానికి మద్దతు పలికి చర్చలు పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించేది పోయి వాళ్ళ పైన పెద్ద ఎత్తున పోలీసులను ఉసుగొల్పించి ఈరోజు ఇంజనీరింగ్ కార్మికుల పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తా ఉన్నావు. రాబోయే కాలంలో ఇంజనీరింగ్ కార్మిక వర్గం మొత్తం కూడా నిన్ను ఇంటికి పంపించడానికి లేదా ఇడుపులపై పంపించడానికి రెడీగా ఉన్నావు. లేదంటవా ఇంజనీర్ కార్మికుల సమస్యలు పరిష్కరించి ఎమ్మటే ఈరోజు చర్చలు పిలిచారు. ఎమ్మటే వాళ్ళ చర్చల్లో పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసిందిగా మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా పోరాటాన్ని, మా ఉద్యమాలను ఉధృతం చేసి పెద్ద ఎత్తున సీఎం క్యాంప్ కార్యాలయం సరే ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇంజనీర్ కార్మికుల పట్ల దయ ఉంచి ఇప్పటికైనా ఈరోజు జరగబోతున్నటువంటి చర్చలలో వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యువతలో క్రీడలో వివిధ రంగాల్లోని ప్రతిభ వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఏలం మురళీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాచర్ల పెద్ద చెరువు క్రీడా మైదానంలో మహిళలకు కబడ్డీ పోటీలను ఎంపీడీఓ కవిత చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కవిత చౌదరి మాట్లాడుతూ రాచర్ల మండలంలోని యువతీ యువకులు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని తమలోని ప్రతిభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తమ ప్రాంతంలోని ప్రజలకు చాటి చెప్పే గొప్ప కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అని అన్నారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని యువత కోసమే ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం అన్నారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం వస్తుందనే ఉద్దేశంతో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్స్, క్రీడాకారులు పాల్గొన్నారు. కుష్టు వ్యాధి నియంత్రణలో భాగంగా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా దొనకొండలో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ ఎన్వి సుబ్బారెడ్డి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎరుపు రాగి వర్ణం కలిగిన మచ్చలు ఎవరికైనా ఉన్నట్లయితే ముందస్తు చర్యలో భాగంగా వాటి లక్షణాలను వివరిస్తూ చర్మం మొద్దుబారి, స్పర్శ లేనటువంటిదిగా ఉంటే, కనుబొమ్మలు మూతలు పడకుండా, ముక్కు దూలము వంగిపోవటం, ఇటువంటి లక్షణాలు ఉన్నా కూడా త్వరలో నయం చేయవచ్చునంటూ భరోసాగా తెలియజేశారు. అనంతరం ఎవరికి ఎటువంటి సమస్యలు తొలిదిశలో ఉంటే త్వరగా నయం చేసుకోవచ్చునని, మా హెల్త్ సిబ్బంది సర్వేలో భాగంగా మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు విపులంగా తెలియజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దన్నపాలెం కృష్ణకుమారి, ఏఎన్ఎం లీలాబాయ్, సూపర్వైజర్ అలెగ్జాండర్, ఎంఎల్హెచ్పి రూతు, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మిమ్మల్ని వ్యక్తిగత పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఎవరికన్నా ఏదన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మరీ ముఖ్యంగా అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నాము అంటే, కుష్టు వ్యాధిని ప్రారంభ దశలో పూర్తిగా తగ్గించేదానికోసంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కనుబొమ్మ వెంట్రుకలు, కనురెప్ప వెంట్రుకలు ఊడిపోయినా, కనుబొమ్మలు రెప్పలు మూతపడకుండా ఉన్నా, ముక్కుదూలం వంగి ఉన్నా, చెవులు లావెక్కి సాగి కిందకి ఉన్నా, ముఖానికి నూనె రాస్తే మెరిసినట్టుగా మెరిసిపోతూ ఉన్నా, చేతి వేళ్ళు వంగిపోయి ఉన్నా, అరిచేతులు అరికాళ్ళల్లో బొబ్బలు వస్తూ వెంటనే తగ్గిపోకుండా ఉన్నా, పుండ్లుబడి ఎంతకాలానికి తగ్గకుండా ఉన్నా, మణికట్టు పైకి కిందకి కదలకుండా కిందకి పడిపోయి ఉన్నట్లుగా ఉన్నా, చేతి వేళ్ళు సహకరించకుండా ఉన్నా, చేతిలో వస్తూ జారిపోతూ ఉన్నా, వేడి తెలియకుండా ఉన్నా, అలానే నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళకి చెప్పులు జారిపోతూ ఉన్నా, మడెమ పైకి రాకుండా, కాలు పైకి రాకుండా ఈడ్చుకుంటూ తిరుగుతూ ఉన్నా, అరికాళ్ళకి పుండ్లుబడి ఎంతకాలానికి తగ్గకుండా ఉన్నా, ఇవన్నీ కూడా కుష్టు వ్యాధి లక్షణాలు. అలానే మచ్చల రూపంలో గనక వచ్చినట్లయితే ఎరుపు లేదా రాగి రంగు మచ్చ ఉంటుంది. మచ్చ పైన ఎంట్రుకలు ఊడిపోతాయి, చెమట పట్టదు, జలాదుర్ద ఉండదు, మానైపోయి ఉన్నటువంటి మచ్చలు ఉంటాయి. ఇలా గనక ఉన్నట్లయితే మా
సిబ్బంది మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు వెంటనే తెలియజేసినట్లయితే వ్యక్తిగత పరీక్షలు మీ ఇంటి దగ్గరనే మేము చేసి అవసరమైనటువంటి మందులు మీ ఇంటికి జబ్బు తగ్గే అంతవరకు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ కొరకు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ప్రభుత్వ వైద్యులు పద్మజ తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్ నందు ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పద్మజ పరిశీలించి ఆరోగ్య శిబిరంలోని వైద్యులకు వైద్య సిబ్బందికి తగిన సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మజ మాట్లాడుతూ 2వ దశ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలలో గ్రామీణ ప్రాంతాల కోసం 92 రకాల మందులు, పట్టణ ప్రాంతాల కోసం 152 రకాల మందులు కూడా సిద్ధం చేశారని, వీటితో పాటు అత్యవసర వినియోగం కోసం 14 మంది వైద్య పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయని, అన్ని ఇళ్లలో దీర్ఘకాలిక రోగులు, గర్భవతులు, బాలింతలతో పాటు ప్రసవానంతరం రక్ష సేవలు అని అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలను అందిస్తారని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సుమయ్య, నంద్యాల రోడ్డు పట్టణ ప్రాథమిక వైద్యాధికారి భార్గవరెడ్డి రంగారెడ్డి, కోటగడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ షేక్ మహబూబ్ షరీఫ్, నంద్యాల రోడ్డు పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి భార్గవర్ధన్ రెడ్డి, స్పెషలిస్ట్ డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల డిమాండ్లలో 4 పరిష్కరించి ప్రభుత్వం 10 పరిష్కరించామని చెప్పడం సిగ్గుచేటని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న నిర్వధిక సమ్మె శిబిరంలో అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. 30వ రోజు 30 అంకె ఆకారంలో కూర్చుని మరీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్క చెల్లెమ్మల 30 రోజులుగా రోడ్లపైనే సమ్మెలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వం నాకు చెల్లెమ్మలు, నా అన్మలు అంటూ కలవాలి, మాటలు చెప్పాలి, అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను మర్చిపోయారని, తక్షణమే పాదయాత్రలో చెప్పిన హామీలన్నీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించడం చేతకాక అంగన్వాడీలపైన ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని, అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, అనేక ఏళ్లుగా చాలీచాలని జీతాలతో బతుకులు ఈడుస్తున్న అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపాలని జగన్ ప్రభుత్వం చూడటం ఆయన అవివేకానికి నిదర్శనమని, అంగన్వాడీలపై తీవ్ర చర్యలు ఉంటే ప్రభుత్వం పతనం కాక తప్పదని, ప్రభుత్వం దుర్మార్గంగా ప్రయోగించిన ఎస్మా జీవో 2 కాపీలను అడ్డం పెట్టుకుని జిల్లా అధికారులు నోటీసులు ఇస్తూ బెదిరింపులు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఈ నిర్వధిక సమ్మెలో ఏఐటీయూసీ, సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. 30 రోజులైనా కూడా ఈ ప్రభుత్వము ఎస్మా చట్టము, ఆ చట్టము, ఈ చట్టం అని చెప్పని అంగన్వాడీలను ఇబ్బంది పెడుతున్నారే కానీ వాళ్ళ సమస్యలను ఏ విధంగా తీర్చాలనేటువంటి ఆలోచనలో మాత్రము ఈ ప్రభుత్వం అనేటువంటిది లేకుండా పోయింది. ఇంకా పైపెచ్చు కూడా అంగన్వాడీలను అవహేళన చేస్తూ 10 డిమాండ్లు మేము పరిష్కరించామని చెప్పని మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. మాకు నెరవేర్చిన డిమాండ్స్ 4 మాత్రమే, కానీ ఆయన 10 డిమాండ్స్ నెరవేర్చామని చెప్పని పబ్లిక్లో చెప్తున్నారు. ఎందుకంటే అంగన్వాడీలను పబ్లిక్ జనమంతా కూడా, ప్రజలంతా కూడా అంగన్వాడీలకు మద్దతుగా నిలిచారు. ఈరోజు అంగన్వాడీలను ప్రజల్లో అవహేళన చేయడానికి ఇటువంటి డిమాండ్స్ అన్ని మేము నెరవేర్చినామని చెప్పని ఈ ప్రభుత్వము అబద్ధాలు అనేటువంటివి చెప్తుంది. వెంటనే ఈ అబద్ధాలు అనేటువంటివి మానుకోవాలి. అంగన్వాడీల మీద వెంటనే చర్చలకు పిలిచి, ఈరోజు చర్చలకు పిలుస్తామని చెప్పారు. వెంటనే చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరించకపోయినట్లయితే విజయవాడకు వెళ్ళి జగన్ ప్యాలెస్ను ముట్టడించే ప్రయత్నం అనేటువంటిది జరుగుతుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీలు సమ్మె మొదలుపెట్టి నేటితో నెల కావస్తున్న ప్రభుత్వం మొండి వైఖరితో ఉందని, ఇకనైనా తమ సమస్యల పరిష్కారం చేయాలని నిరసిస్తూ ప్రకాశం జిల్లాలో తమ నిరసనను కొనసాగిస్తున్నారు. వేస్తవారిపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె నిరాహార దీక్షల కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందలపురం సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరాహార దీక్షలు చేస్తూ జగనన్న మాట ఇచ్చావు, మాట తప్పినావు, నీకు మనసు లేదా, కరుణించవా అంటూ వారి ఆవేదన వ్యక్తం తెలిపారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు న్యాయపరమైన వారి జీతాలు, గ్రాడ్యుటీపై గత నెల 12వ తేదీ నుండి ప్రారంభమై ఇన్ని రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల గోడు వినిపించుకోవడం లేదని, ప్రభుత్వం నిద్రావస్థలో ఉన్నట్లుగా ఉందని ఏఐటీయూసీ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ ఇబ్రహీం అన్నారు.
అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అతి త్వరలో ఎన్నికలు రాబోతుందని, అంగన్వాడీ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి గ్రాడ్యుటీని మరియు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ తర్వాత జీతంతో సగం పింఛన్ ఇవ్వాలని, డిఏలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, వేసవి సెలవులు ఇవ్వాలని, అంగన్వాడీ కార్యకర్తలు కోరిన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి న్యాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడతాం, తాను ప్రాణాలు పోయినా సరే హక్కుల సాధించుకుంటామని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరి యోబు అన్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొమ్మలింగం మరియు రంగాపురం గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ విగ్రహ సంతకాల సేకరణ జరిగింది. ముందుగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరి యోబు, వెలగల పాయ సర్పంచ్ గోదేసి రమణమ్మ, రంగాపురం సర్పంచ్ గడ్డం నాగిరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.